హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. కొత్త నోటిఫికేషన్తో అయితే మేము ముందు రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఛానల్ తర్వాత మనకి నవోదయలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం రావడం జరిగింది. మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే మీరు చాలామందికి హెల్ప్ఫుల్ అవుతారు. వారు ఉద్యోగాలు పొందిన అయితే మీరు హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు దీన్ని చాలామందికి షేర్ చేయండి. ఓకే, మనకి నోటిఫికేషన్లోకి వచ్చేద్దరు. ఒకవేళ మీరు దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ కోసం చేయండి, మీరు వీడియో చేయండి అంటే నాకు దాంట్లో లైక్ చేసి దాంట్లో డిస్క్రిప్షన్లో రాయండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చేయమండి. నేను దానికోసం వీడియో అయితే చేస్తాను. మనకైతే రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, తర్వాత ఆడిట్ అసిస్టెంటు, లీగల్ అసిస్టెంటు, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసరు, స్టెనోగ్రాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజరు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, జేఎన్వి క్యాడరు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, ల్యాబ్ అటెండెంటు, మెస్ హెల్పరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలాగ చాలా రకంగా 10వ తరగతి కాడి నుంచి మనకి పీజీ చదివిన వారి దాకా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా పూర్తిగా చూసి మీరు అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, తర్వాత ఏమున్నాయంటే మనకి హెడ్ క్వార్టర్లోను ఆర్ఓఎన్ జేఎన్విలో ఉంటాయి. మనకి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లో దగ్గరగా ఉన్న నవోదయ మన స్కూల్స్లో మనకి జాబ్ అయితే ఉంటుంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి ఏ విధంగా ఉన్నాయి, మీకు వేకెన్సీ పొజిషన్లు ఎలా ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎలా ఉన్నాయి, 85 ఉన్నాయి అన్రిజర్వ్డ్. మీరు అన్రిజర్వ్డ్ అయితే ఫీమేల్ స్టాఫ్ నర్సుకి గ్రూప్ బికి 85 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి. ఆడిట్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అన్రిజర్వ్డ్కి అయితే 3 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత లీగల్ అసిస్టెంట్ కోసం అయితే ఒక వేకెన్సీ ఉంది. స్టెనోగ్రఫీకి అయితే 14 వేకెన్సీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ కోసం 2 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత క్యాటరింగ్స్ సూపర్వైజర్ కోసం అయితే 44 ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం అయితే అన్రిజర్వ్డ్ 13 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సి జేఎన్వి క్యాడర్లో అయితే మనకి 145 ఉన్నాయి. ఇదే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 36 ఉన్నాయి, ఓబీసీకి 86 ఉన్నాయి, ఎస్సీలకి 67 ఉన్నాయి, ఎస్టీలకి 26 ఉన్నాయి. టోటల్ మనకి 360 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి అయితే టోటల్ 128 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ల్యాబ్ అటెండెన్స్కి అయితే మనకు 161 వేకెన్సీలు ఉన్నాయి. మెస్ హెల్పర్ గ్రూప్ సికి అయితే 442 వేకెన్సీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ అయితే 13 వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు. తర్వాత మనకి డిజబిలిటీ క్యాండిడేట్కి ఎలా తీసుకోవాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి డీటెయిల్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను. దాంట్లో మీరు ఇలాంటి అవకాశాలను అసలు వదులుకోకండి. ఇలాంటిది మనకి ఎలిజిబిలిటీ కేటగిరీలు ఏమున్నాయంటే స్టాఫ్ నర్సు కోసం అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోసం అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే కావాలని అడుగుతున్నారు. దీంట్లో ఆడిట్ అసిస్టెంట్ కోసం అయితే బీకామ్ చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది దీంట్లో. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి పీజీ చదివి ఉండాలి, మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. తర్వాత లీగల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ ఆఫ్ లా చదివి ఉన్నవారు అయితే వారికి ఎలిజిబుల్ దీనికి అయితే ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రఫీకి అయితే మాత్రం మీకు 12 ఇంటర్మీడియట్ చదివిన వారు, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వారికి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్కి అయితే మనకి బీఎస్సీ కంప్యూటర్ ఉన్నవారు ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాటరింగ్ సూపర్వైజర్కి అయితే మనకి 35 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వారు డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం అయితే మనకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు మనకి ఫిల్ చేయొచ్చు. వీరికి ఒక 35,000 నుంచి ఒక 60,000 దాకా శాలరీ అయితే 50,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటర్మీడియట్ చదివిన వారైతే
దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు కాబట్టి, ఎక్స్పీరియన్స్ అంటే ఏదన్నా మీరు చేసుకుని ఉన్నారు అప్లై చేసుకోండి. టైపింగ్ వచ్చిన వాళ్ళు మీరు దీనికైతే అప్లై చేసుకోండి. తర్వాత వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే మనకి ఇది కూడా ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 6 మంత్ డిప్లొమా కంప్యూటర్ కోర్స్ చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి అయితే 40 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ల్యాబ్ అటెండెంట్కి అయితే మనకి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నవారు అయితే 10వ తరగతి చదివిన వారు డిప్లొమా అండ్ ల్యాబ్ టెక్నికల్, లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ దాకా ఉంది. మీరు దీన్ని మర్చిపోకుండా అప్లై చేసుకోండి. మెస్ హెల్పర్ కోసం అయితే మనకి 30 ఇయర్స్ దాకా ఉంది. ఇది కూడా మనకి 10వ తరగతి చదివిన వారు 5 ఇయర్స్ ఏదైనా ఎక్కడైనా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్లో మనకి మెస్ స్కూల్లో చేసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. పాసింగ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రైబ్డ్ బై నవోదయ బోర్డు మనకి పేపర్ పెడుతుంది. దీన్ని స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ అయితే మనకి ఓన్లీ మల్టీ టాస్కింగ్ మనకి 10వ తరగతి చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. అందరికీ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏముందంటే ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఉంది. తర్వాత ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంది. ఫర్ మెస్ హెల్పర్కి అయితే మనకి మల్టీ టాస్కింగ్ కూడా మనకి 5 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వరకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు డిజబిలిటీ క్యాండిడేట్ అయితే 15 సంవత్సరాలు, తర్వాత ఓబీసీ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు, జనరల్కి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ కూడా ఉండదు. ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా మనకి మిమ్మల్ని అయితే తీసుకుంటారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరికి స్టెనోగ్రఫీకి, వీళ్ళకి జూనియర్ అసిస్టెంట్కి. ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్ సిటీలో ఉంటుందండి. మన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురంలో అయితే ఆంధ్రప్రదేశ్లో మీకు ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారికి అయితే మాత్రం తెలంగాణ వారికి హైదరాబాదు, మహబూబ్ నగర్, నిజాముద్దీన్, తర్వాత ఖమ్మం, కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మీకు దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్లో పెట్టుకుని మీరు ఎగ్జామ్ రాస్తే దీనికి ఒక ఎగ్జామ్ రాయడం వల్ల దీనికైతే మీరు ఎలిజిబుల్ పాస్ అవుతారు. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్కి ఏ విధంగా ఉంటే స్టాఫ్నర్కి మనకి టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మనకి రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ ఎబిలిటీ, లాంగ్వేజ్ టెస్ట్ అలాగే వివిధ భాగాలు ఇస్తారు. టోటల్ 130 క్వశ్చన్స్, 120 మార్క్స్ అయితే మీకు ఉంటుంది. ఆడిట్ ఆఫీసర్కి అయితే మనకి 130 క్వశ్చన్స్ ఉంటాయి, 130 మార్క్స్. ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. 200 అవర్స్లో రాయవలసి ఉంటుంది. మనకి లీగల్ అసిస్టెంట్గా అయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. 3 అవర్స్లో అయితే రాయబడి ఉంటుంది. వీళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. తర్వాత స్టెనోగ్రఫీకి మీరు ఇంటర్మీడియట్ చదివిన వారు స్టెనోగ్రఫీకి 100 మార్క్స్ ఉంటాయి. 100 ఉంటాయి. 2.5 గంటల్లో మనమైతే 2 గంటల్లో రాయవలసి ఉంటుంది మీకు. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ఆపరేట్లో మనకి 130 క్వశ్చన్స్ ఉంటాయి, 130 మార్క్స్. 2.5 అవర్స్ మనకి ఉంటాయి. దాంట్లో ఏంటి కంప్యూటర్ ఆపరేటర్కి రీజనింగ్, క్వాంటిటీ అబ్జెక్ట్, తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీషు, హిందీ 15 మార్క్స్ ఈచ్ ఉంటుంది. కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఎగ్జామ్ అప్లై చేసుకుని కంపల్సరీ మీరైతే జాబ్ అయితే పొందగలుగుతారు. క్యాటరింగ్ సూపర్వైజర్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. తర్వాత వచ్చి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 130 మార్క్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి, 130 మార్క్స్. తర్వాత వచ్చి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి ఎవరైనా ఐటీ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ చేసిన వారు దీనికి 40 సంవత్సరాల దాకా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వారికి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. 2.5 గంటలు మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మెస్ హెల్పర్కి 120 మార్క్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటే 2.5 గంటల ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఎవరైనా 10th క్లాస్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకుని మీరు జాబ్ పొందగలుగుతారు. ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి navoday.go.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీరు హౌ టు అప్లై అనేసి నాకు మెసేజ్ షేర్ చేస్తే నేను దాని మీద వీడియో అయితే చేస్తాను.
హౌ టు అప్లై అనేసి. దీంట్లోకి వెళ్ళి మీరు ఐడి క్రియేట్ చేసుకోవడం, దీని పూర్తి డీటెయిల్ అయితే మీరు నాకు లైక్ చేసి డిస్క్రిప్షన్లో అడిగితే చేయడం అయితే కుదురుతుంది. ఫిమేల్ స్టాఫ్కి అప్లికేషన్ ఫీజు 1000, ప్రాసెసింగ్ ఫీజు 500, టోటల్ 1500 రూపాయలు. అప్లికేషన్ ఎస్సీ ఎస్టీలకి అయితే 500 రూపీస్ ఉంటుంది. కనవాటికి 500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు, టోటల్ 1000 రూపాయలు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వాళ్ళకి నీళ్ళు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 500 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుందని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా దీన్ని మీరు తప్పకుండా అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, నవోదయ విద్యాలయ సమితిలో ఛానల్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనకి ఇలాంటి అవకాశాలను మిస్ అవ్వకండి. 10వ తరగతి కాడి నుంచి మీకు పీజీ చదివేదాకా వారు అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోండి. పూర్తిగా డీటెయిల్స్ని చదివిన తర్వాత అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.